ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, నువ్వు కోరుకున్న వాటికి ఆ భగవంతుడు మీకు అండగా ఉంటాడు. ఈ ముడుపు అక్కడ కట్టండి. అలాగే పంతులు గారు. బాలగారు, ఈ ముడుపు కట్టండి. నేనా? నేనెందుకు కట్టాలి? అయినా ముడుపు కట్టకపోతే దేవుడు మన కోరిక తీర్చడా? అలా కాదండి, దేవుడికి భక్తితో దండం పెట్టి మనసులో ఏం కోరుకున్నా తీరుస్తాడు, అందరికీ అండగా ఉంటాడు. కానీ మనకి అండగా ఉండే ఆ భగవంతుడికి మనం కృతజ్ఞత చూపించాలి కదా. అందుకే భక్తులందరూ ఆయనకి అభిషేకాలు చేయడం, ప్రదక్షిణాలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, ఇలా ముడుపులు కట్టడం చేస్తూ ఉంటారు. ఏమి చేయకపోయినా మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి తలుచుకుంటే ఆయన అందరి కోరికలు తీరుస్తాడు. అర్థమైందా? అర్థమైంది. అంటే ఇప్పుడు నేను ముడుపు కడితే భగవంతుడికి నేను ఇష్టమైన భక్తుడిని, రైట్? ఎస్. అయితే కట్టొస్తాను. అయ్యో, జాగ్రత్త. అమ్మా, దెబ్బలేమీ తగలేదు కదా? ఏం కాలేదమ్మా. జాగ్రత్త. సరే అమ్మా. బాలగారు, 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 బాలగారు. హే, ఈ మూటలో ఏముంది? ఇందులో ఏముంటే నీకెందుకు? వెళ్ళి నీ పని చూసుకో. ఏయ్, మీరేదో దాస్తున్నారు. మరి అదిగో ఓపెన్ చేసి చూపించండి. చూపిస్తారా లేదా? పోవే. మిమ్మల్ని అడిగేది, మర్యాదగా చెప్పండి. చెప్తారా లేదా? చెప్పండి. మిమ్మల్ని చెప్తారా లేదా? చెప్పండి. బాలగారు, సుందరి, వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చి. భయపడకండి బాలగారు, నేను వచ్చేసాను కదా. రండి. ఈ పాటకి ఆ బాలాని మా వాళ్ళు హైడ్ చేసేసుంటారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. హలో అండి. వెళ్ళండి. పాపం, వీళ్ళకి అసలు విషయం తెలియక బాలా ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వస్తున్నాడు అనుకుని కలలు కంటున్నారు.
ఇది ఎప్పటికీ జరగదు. ఈ టెండర్ నాకే వస్తుంది. నమస్కారం అండి. హలో సార్. హాయ్ సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. రండి రండి. నమస్తే అమ్మా. రండి అమ్మా. నమస్కారం. నీలవేణి గారు, మీరు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఫస్ట్ ప్లేస్ లో వచ్చిన బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు ఈ ప్రెజెంటేషన్ కరెక్ట్ గా ఇస్తే ఈ టెండర్ వాళ్ళకే వెళ్తుంది. బాగోలేకపోతే మీకే వస్తుంది. ఖచ్చితంగా నాకే వస్తుంది. నీలవేణి గారు, బాలగారు, మీరు వెళ్ళి కూర్చోండి, నేను వస్తాను. హాయ్. ఏంటి మైండ్ బ్లాక్ అయినట్టుంది? నీలవేణి గారు ఇంత ప్లాన్ చేశారు, అసలు వీళ్ళు ఎలా బయటపడ్డారు? అదే నాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని ప్రెజెంటేషన్ ఇవ్వకుండా ఆపిందెవరో బాగా తెలుసు నీలవేణి గారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బాలగారు ప్రెజెంటేషన్ ఇస్తారు. ఈ టెండర్ మాకే వస్తుంది. అది కళ్ళారా చూసి మీ ఓటమిని ఒప్పుకుని ఇక్కడి నుంచి వెళ్లాల్సిందే. హే, ఆవేశపడినంత మాత్రాన ఈ అవకాశాన్ని మీరు దక్కించుకోలేరు.